రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి వారి మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటంరెడ్డి రవీంద్రారెడ్డి దంపతులు, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 800 సంవత్సరాల క్రితం అలగనాథ శ్రీదేవి భూదేవి సమేత దేవస్థానానికి వచ్చి ఎంపీ గారితో కలిసి కుంభాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ. మినిస్టర్ గారు కూడా ఈ గుడికి చాలా డెవలప్మెంట్ చేశారు అని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నో గుడులు డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి గుడులు ఇంకా ఎన్నెన్నో డెవలప్ చేయాలని కోరుకుంటూ జిల్లా వాసులకి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ శ్రీదేవి భూదేవి అలగనాథ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలగనాథ స్వామి కుంభాభిషేకానికి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు రావాలనే పట్టుదలతోటే పార్లమెంట్ ఉన్నా కానీ రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి దీనికి కుంభాభిషేకం మనం రావాలా అని చెప్పి రావడం చాలా సంతోషం కూడా రావడం. ఇది 800 సంవత్సరాల పురాతన గుడి. అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నామంటే మా అదృష్టం భావిస్తుంది. మన ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది. యాక్చువల్గా ఉండాడనే అనుకున్నాను, కానీ విజయవాడ పోయినట్టు ఆయన కూడా ఉండుంటే బాగుండేది. ఆయన రేపు ఎల్లుండి వస్తారంట. ఈ ఆత్మకూరుకే ఇటువంటి గుడి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రూపమే ఇది. అటువంటిది మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. మాకు ఇటువంటి అదృష్టం వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో చూడడం కూడా మాకు ఆనందం. ఇటువంటి గుడిని వీళ్ళు పెద్దలు దీన్ని పట్టుదలగా దాదాపు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా ఖర్చు పెట్టి ఈ గుడికి కూడా ఎండోమెంట్స్ తరఫున కూడా దాదాపు 50 లక్షలు ఇచ్చినట్టున్నారు. ఈ గుడి డెవలప్మెంట్కి 12 సంవత్సరాలు 12వ సంవత్సరము కుంభాభిషేకం చేయడం కూడా మంచిది. ప్రతి గుడికి కూడా 12 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయడం కూడా చాలా మంచిది కూడా ఆ కార్యక్రమం. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో 100 కోట్లు కేటాయించారు. చాలా వరకు రాష్ట్రంలో గుడులన్నీ కూడా డెవలప్ చేయాలా, మతాన్ని కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలా. ప్రతి మతం కూడా, ఈ గుడేనే కాదు ప్రతి మతానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది కూడా ముందుండాలా, ప్రతి మతానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ మతమైనా ముందుకు తీసుకోవాలనే మంచి ఆలోచన కూడా కలిగింది. ఈరోజు చూస్తున్నారు రేపు 15వ తేదీ నుంచి
ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు, అది కూడా ఒక మంచి కార్యక్రమం. రేపు మహిళలకి అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ మధ్య మీరు అన్నదాత సుఖీభవ అనేది అది కూడా పూర్తి చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో తల్లికి వందనం పోయిన నెల అది కూడా చేశారు. ఈ సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేయాలనే కోరికతో, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చేయాలా అనే తపన పడుతున్నారు. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఈరోజు ఇక్కడ గుడికాడ మనం మాట్లాడటం కూడా సరిలేదు. మీకు సంతోషం దీనికి ఈ కార్యక్రమానికి సార్ మేడం గారు ఫస్ట్ టైం ఆత్మకూరు వచ్చారు.